తెలగపిండి ఎండు రొయ్యలు ఈ రెండిట్ల కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? తరతరాల నుంచి వస్తున్న ఈ తెలగపిండి గురించి మీలో ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ చాలా మందికి ఇది ఏ ప్రాసెస్ లో చేయాలో తెలియదు కదా. ఈ రోజు చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఎండు రొయ్యలు బాగా వాష్ చేసుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు రొయ్యల స్మెల్ చాలా మందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఈ ఎండు రొయ్యలు లేకుండా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఎండు రొయ్యలు ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా ఒక చిన్న కప్ తోటి కందిపప్పు నానబెట్టుకుని అది వేరే కడాయిలో వేసుకుని ఒక కప్ కందిపప్పుకి 3 కప్స్ వరకు వాటర్ వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. ఇది రుచి ఎక్కువ, రేట్ తక్కువ. నార్మల్ కందిపప్పు కన్నా త్వరగా ఉడికిపోతుంది ఇది. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఏ ఉండదు. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఉడకపెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ ఎండు రొయ్యలు ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ రొయ్యలు తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంట్లో అందరూ తినేలా అయితే ఇందులోనే పోపు కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇంట్లో కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఎండు రొయ్యలు తీసి పక్కన పెట్టేస్తున్నా. ఈ కందిపప్పులోంచి బబుల్స్ వస్తున్నాయి కదా, సో ఇది లైట్ గా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ చీరుకులు కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ ఇలాగే వేసి ఉడకపెట్టేవారు. చూస్తున్నారు కదా, సగం ఉడికిన కందిపప్పులో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఉడకపెట్టేసుకుందాం. తెలగపిండి బాలింత్రాలకి ఎందుకు పెడతారో తెలుసా? ఇది చాలా బలమైన ఫుడ్ కాబట్టి. ఈ తెలగపిండిలో చాలా కాల్షియం ఉండటం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి చాలా మంచి ఫుడ్ అని చెప్పుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో లాంగ్ అనిపిస్తుంటే పైన సెట్టింగ్స్ లో ప్లే బ్యాక్ స్పీడ్ లోకి వెళ్ళి స్పీడ్ పెంచుకుంటే త్వరగా ప్లే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మిగతా వాళ్ళకి కూడా వెళ్ళాలి కదా. అండ్ వీడియో చూస్తున్నారు కదా, కందిపప్పు ఉడికేలోపు ఈ తెలగపిండిలోకి పోపు కూడా వేసేసుకుందాం. పోపులోకి కావాల్సిన సామాన్లు ఏంటి అంటే కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న ఉల్లిపాయ చీరుకులు. ఇప్పుడు ఇవన్నీ రొయ్యలు ఫ్రై చేసుకున్న కడాయిలో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. అదే కడాయిలో వేసి ఫ్రై చేయడం వల్ల స్మెల్ వస్తుంది అనుకుంటారేమో. అలా అనుకుంటే మళ్ళీ కడాయి వాష్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను మాత్రం మా పిల్లలకి కొంచెమైనా అలవాటు చేయాలని స్లోగా ఈ ఫ్లేవర్ అలవాటు చేస్తున్నాను. పిల్లలు అన్ని రకాల ఫుడ్స్ తినాలి అంటే కొంచెం మన చేతుల్లో కూడా ఉంటుంది కదా, సో అందుకే ఇలా. చూస్తున్నారు కదా, మన పోపు ఫ్రై అయిపోయింది, కందిపప్పు కూడా ఉడికిపోయింది. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకో 3 కప్స్ వరకు వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. తెలగపిండి దేంతో తయారవుతుందో మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ చేసేయండి. నాకు తెలుసు మీరు కామెంట్ చేయరని, అందుకే నేనే చెప్తున్నా. నువ్వుపప్పులోంచి ఆయిల్ తీసేసాక ఆ వచ్చిన ఫైబర్ తో తయారు చేసిన పిండి ఈ తెలగపిండి. సో దీనిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అండ్ ఈ ప్యాకెట్స్ మనకి ఆయిల్ మిల్ దగ్గర, జనరల్ స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ ఉడికిపోయిన కందిపప్పుని మనం ముందుగా వేసుకున్న పోపులో కలిపేసుకోవాలి. కందిపప్పులో వేసిన వాటర్ తో సహా పూర్తిగా ఈ పోపులో వేసేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 1 కప్ తెలగపిండి కూడా వేసేసుకోవాలి. దీనికి కొలతలు ఏముండవు, మనం ఇందులో వేసుకున్న వాటర్ బట్టి తెలగపిండి వేసుకుంటే ఉడికిపోతుంది. ఇలా కాదు, మీకు క్లారిటీగా కావాలనుకుంటే 1 కప్ తెలగపిండికి 3 to 4 కప్స్ వరకు వాటర్ వేసుకుంటే అదే ఉడికిపోతుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపించినా చిన్న మంట మీద ఉడికితే ఆ వాటర్ అవే ఇంకిపోతాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా, ఈ పిండి వేసుకుంటున్నప్పుడు మనం గరిటతో బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే ఇదే ఉడికిపోతుంది. వీడియో చూస్తున్నారు కదా, తరతరాల నుంచి వస్తున్న తెలగపిండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంట్లో ఎండు రొయ్యలు తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి తరాల నుంచి వస్తున్న కర్రీస్ మన ఇంట్లో వండుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. అండ్ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. అంతే, అసలైన తెలగపిండి ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. తెలగపిండి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందామా? తెలగపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్ కి నెంబర్ 1 ఫుడ్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఇది నువ్వుపప్పు నుంచి తయారు చేసింది కాబట్టి దీంట్లో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో బాలింత్రాలకి, పాలిచ్చే తల్లికి పెడితే తల్లి పాలకి ఎలాంటి లోటు ఉండదు. అండ్ ఈ కాల్షియం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఇందులో ఇంకా మంచి మినరల్స్, ప్రోటీన్, విటమిన్స్ కూడా ఉంటాయి. అండ్ దీంట్లో ఉన్న డైటరీ ఫైబర్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. హై బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ డయాబెటీస్ ని మేనేజ్ చేస్తుంది. చూస్తున్నారు కదా ఎన్ని పోషకాలు ఉన్నాయో ఈ తెలగపిండిలో. అండ్ దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది కదా. అంతేకాదు, దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇందాక నేను చూపించిన ప్యాకెట్ 30 రూపీసో 40 రూపీసో, దాంతో మనం 2 times కర్రీ చేసుకోవచ్చు. ఇంత తక్కువ కాస్ట్ తో ఇన్ని పోషకాలతో ఇంత టేస్టీ కర్రీ అంటే మాటలు కాదు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఎండు రొయ్యలు వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. అవి తినని వాళ్ళు ఉంటే మిగతా ప్రాసెస్ అంతా సేమ్, కాకపోతే ఎండు రొయ్యలు ఉండవంతే. చూసారు కదా, తరతరాల నుంచి వస్తున్న మన తెలగపిండి ఎండు రొయ్యల కూర ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా పాత వీడియోస్ కూడా చూసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.